ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయి పడగలు 6వ భాగం 14/8/26 6వ అధ్యాయం. మర్నాడు పొద్దున రంగాజమ్మ గారి పొలం చేస్తున్న కాపు కట్టిన సవారి బండి ఎక్కి ధర్మారావు తల్లితో అక్కగారులతో రంగాపురం చేరాడు. బావమరుదులు తాను నడిచిపోయా. పెత్తరమంతా పెద్ద బావగారు సూర్యనారాయణ గారు చేశారు. ధర్మారావు డబ్బు మిగిలి అతని చేతిలో పెట్టి మధ్యాహ్నం పీటల మీద కూర్చుండే వరకు 2 జాములై. గంగాధర సోమయాజులు గారి జ్ఞాతులు ఆ ఊరిలో ఉన్నారు. వారిలో వారికి పడదు. పిలుపులో సాగలాగించుకోవటంలో పొద్దెక్క చివరకు ఎలాగో పొసగదు. మధ్యాహ్నపు చీర పదునేను రూపులు పెట్టి కొన్నది. కానీ ఆ చీర నాగమ్మ గారికి నచ్చల. ధర్మారావుకు అట్లాంటి బట్టలు 4 రూపాయలు చెయ్యవు. మా పిల్ల ఒకనాడు ఎరిగిందా, ఒక పట్టు చీరమైనా గతి లేదు. ఇంతకు వలదన్ను కొన్నది అప్ప కొడుకని ఇచ్చి దాని గొంతు పిసిగి అని నాగమ్మ తన దుష్టత్వాన్ని వెడలగ. సావిత్రమ్మ గారు ఊరుకోల. మాకు గతి లేక మీ పిల్లలు చేసుకోవాల. కావాలని మీరు ఏ చితనే చేసుకోరు. బంగారం వంటి తీర చెచ్చినా తృప్తిలే. సుబ్బన్నపేటలో అందా చూసి చీర చాలా బాగుందమ్మా అంద. పొగరాజి మండి. సోమయాజులు గారు అటు ఇటు చెప్పక ఊరు. సావిత్రమ్మ చివరకు కొడుకులు పిలిచి రరా నాయన పోదాం, కార్యవక్కలే గీర్యవక్కలే, ఈ వేధవ మాటలు ఎవరు పడతారు అని కుమారుణ్ణి ప్రయాణ సన్నాహం చేశారు. వారు వీరు కల్పించుకొని అట్లా పోతే బాగుండునా, మీరు కబర్చినవాడు అని సర్ది చెప్పి ప్రయాణం ఆపించారు. సూర్యనారాయణ గారు నాగమ్మ గారిదేమి ఆ తప్పు లేదని, తన అత్తగారిదే తప్పని వాది. దాంతో ధర్మారావు కష్టంగా అవునయ్యా, 10 ఎకరాలు ఉన్నవాడి ఎడల తప్పులుంటాయా అన్న. ఎలాగైతే ఏం పొద్దు గుంకింది. జాము పొద్దుపోయే వరకు ముహూర్తం సమీపించినదని పీటల మీద కూర్చోబెట్టారు. పగలు జరిగిన పోరాటంలో అందరికీ ఎవరికి కావలసిన వాళ్ళకయ్య సద్దుమణిగి ఉన్నారు. పాన్పు మీద భార్యాభర్తను కూర్చోబెట్టి ముత్తైదువులు పాటలు పాడి, ఆ పాటలకు, హాస్యాలకు, ఆ పరాచికాలకు, ఆ నవ్వులకు మితి లేకపోయి రాత్రి 2 జాములై. గదిలో నుండి ముత్తైదువులు కథలు తమలపాకులు ధర్మారావు చేత కొరికి అరుంధతిని కొరకమన. ఆమె కొరకల. నీ పెంకతనం పనికి రాదని వాళ్ళు వీళ్ళు కోపడు. అరుంధతి ఏర్పడసాగించి బంతులాడించారు. అరుంధతి సరిగా కాసుల పేరు మళ్ళా ధర్మారావు చేతిలోకి విసరల. ఎంత చెప్పినా వినల. గంధం పూయించారు. ధర్మారావు ఆమె చేతులకు మెడకు గంధం పూశారు. ఆమె మొగం తిప్పుకొని ఎవరు అరుంధతి చేత ధర్మారావు గంధమే పూయించలేకపోయా. నాగమ్మ గారు మధ్యాహ్నం పొట్టాడి ఉండటం చేత ఆమె ఆ చాలుకే రాల. సావిత్రమ్మ గారు వచ్చి ప్రయోజనం లేదు. అందులో ఒక ముత్తైదు ఇవాళ ఈ పెండ్లి కూతురు పెండ్లి కొడుకులు ఎముకలు కొరికినది అన్నారు. చివరకు మగవారు కోపబడి స్త్రీలంతా బయటకు పంపించి వరకు 2 జాములే. అరుంధతి పానుపు పైన ప్రవర్తనతో ధర్మారావుకు సగం ఉత్సాహం చచ్చిపోయి. తలుపు వేసినంతనే అరుంధతి పోయి తలుపు దగ్గర నిలబడి ధర్మారావు కొంతసేపుండి రమ్మని పిలిచాడు. రాల. కొంతసేపటికి ఆనిపోయి ఆమె రెక్కబట్టుకొని ఆమె విధిల్చుకొని ఏర్పడటం ప్రారంభించి అలా 2 గడియలు ప్రయత్నించిన ధర్మారావు మళ్ళా పోయి తాను పడుకున్నాడు. కానీ నిద్ర రాల. అరుంధతికి వివాహం తర్వాత 2వ ఏటనే శాస్త్రి గారి పని సన్నబడింది. అప్పటి నుండి వీరికి అష్టమచంద్రుడు నైధన తారగా ఉన్నాడు. పిల్లలకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఆమె తన భర్తను గురించి మాట ఇంట్లో వినల. తన అత్తగారి గురించి చనిపోయిన తర్వాత కూడా మామగారిని గురించి, భర్తను గురించి నిందావాక్యాలే ఆడేది.
పసిపిల్లలకు తమ తండ్రుల మీదే సహజ అభిమానాలు అవడం వల్ల వారికి ఇష్టం లేనివాడు తమకిష్టం లేనిగా వాడుగా అందుకో తనకేమీ అత్తవారు పెట్టలేదని నిత్యము తల్లి ఆమె చెవిలో నూరి పోసి శాస్త్రి గారు పెళ్లి వేళ పసిపిల్ల అవటం చేత కోడలికి నగలేమీ చేయించరు. నగల కింద 1000 రూపాయలు ఇచ్చి ఆ డబ్బు సోమయాజులు గారు వడ్డీకి తిప్పుతున్నారు. దానితో పొలం కొనాలని ఆయన ఊహ. కూతుడికి నగలేమీ చెయ్యించలేదు. అరుంధతికి ఈ సంగతి తెలియదు. తన ఎడల నగలు లేకపోవడం మీద తెలియదు. అత్తగారు తనకేం పెట్టలేదన్న బెట్టే ఉంది. దీనికంతా రుజువుగా అత్తవారి లేమి అందరకు తెలిసిందే. అంతటితో అయిపోలా. ధర్మారావు నిష్ప్రయోజకుడని దౌర్భాగ్యుడని ఆమె తండ్రి ఇరుగమ్మ పొరుగమ్మలతో మాట్లాడుతూ మాకున్నాడుగా పరహాలు రాసి మా అల్లుడు మా అమ్మాయి అదృష్టం పొంది దొరికాడుగా అని తల్లి సర్వదా ఆమె తన ఆ భర్త యందు అనిష్టమే పెంపొందించారు. ఆ రకంగా ఆమె మనసు ధర్మారావు ఎడల కలుషితమైపోయి రాత్రి 3 జాములయ్యింది. ధర్మారావు మళ్ళా వెళ్ళి ఆమెను చేతులతో తీసుకొని బతిమ ఈరోజు వస్తుందని 10 రోజుల నుండి ఎదురు చూస్తున్నాం. నా ధర్మపతి నా ఇల్లాలు నా భాగ్యదేవతవైనను వస్తే నా ఇంట మళ్ళా లక్ష్మి తాండవిస్తుందనుకోను. నేనంటే నీకెంత కోపం ఎందుకు? నేనేం తప్పు చేశాను అని కొంతసేపు కోప. నా మాట వినకపోయావా రేపే నే మా ఊరికి పోతా. నిన్ను వదిలిపెట్టేస్తా. లోకంలో మగని వదిలిన వారు లేరా? వాళ్ళకి అపనింద కాక మరేం లేదు. ఈ బుద్ధులు నీకే పుట్టాయా? ఎవరైనా నేర్పారా? నా అదృష్టం కొలది దొరికావని కొంతసేపు విసుగుపడు. ఇంతకు నా అదృష్టమడి రత్నాల రాశి వంటి దారు నువ్వు నా దానవనుకున్న. ఏడుస్తూ ఏరువాక సాగితే కాడి మోకుడు దొంగలెత్తుకుపోయారని. అలా ఉన్నది నా పరిస్థితి. కొంతసేపటికి బెదిరించాను. నా చేతిలో దెబ్బలు తింటావు. నేను అసలే దొంగముండావాణ్ణి చెడ్డముండావాణ్ణి. నాకు కోపం వచ్చిందా? నా వడలే నాకు తెలియదు. ఎందుకు మంచిగా నా మాట విను, లేకపోతే చెడిపోతావు, జాగ్రత్త. కొంతసేపు ఆమెను తిరస్కరించాడు. మీ తల్లిదండ్రుల బుద్ధులు ఎక్కడికి పోతాయి? మా నాయనగారు వీరిని బాగు చేసినదు. వీరు మా మీద బాగా కక్షలు కట్టి బిచ్చమెత్తుకుంటున్న వీరితో మా తాతగారు సంబంధం చేసి వీరికి పైకి తేవడం వీరు మాకు నేడు మేకులైపోయారు. నువ్వు వారి కడుపున పుట్టలేదా? ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఈ మాటలు అరుంధతి కోపము. కానీ చాలా కొత్త విషయాలుగా తన తండ్రిని బాగుపడి తన మామగారి వలన ధర్మారావు మళ్ళా ప్రారంభించి మా అమ్మ తండ్రి సోమన్న గారు బతిమారి పసిపిల్లనైన నిన్ను నాకు కట్టబెట్టి, లేకపోతే నాకెక్కడైనా మంచి సంబంధం వచ్చి నాకు కష్టాలు వచ్చిన ఆదుకునే వారేమో ఇంకెవరైనా వెళ్తే. ఇప్పుడు సర్వదా చెడిపోయింది. ఏది ఎలా అయితే సరే అనుకుంటే మొదటికేమో నేను కోరికిన తమలపాకు నువ్వు కొరకరాదా? పూలచెండు నా చేతిలో విసరరాదా? గంధం పూయలేవా? నీకు నే చేసినవేగా అవి. సామాన్యమైన మర్యాద తెలిసి చేసిన మర్యాద మరలా చేస్తా. మర్యాద ఎక్కడి నుంచి వస్తుంది? రక్తంలో ఉండ. పల్నాటి మోటు పనుసుల సంభావన తిరిగేవాడి గౌరవం తెలుస్తుందా? అరుంధతికి ఒక సంగతి అర్థమై ఆ ఊరికి ఈ ఊరు ఎంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతా. కానీ రోషం గల పిల్ల అవ్వడం చెప్పి తల్లిదండ్రుల గురించి ఈ ప్రసంగమామకి రుచించలేరు కోపం. ధర్మారావు మళ్ళా అన్నాడు, నేను ఇలా అంటున్నానని నువ్వు కోపంగా ఇన్నాళ్లకు నీ భర్తనైన నన్ను నీ ఎదట నీ తల్లిదండ్రులు ఎన్నో అనిగుంటారు. వారి మీద కోపం లేదు, కానీ నా మీద నీకు 2 మాటలు అన్నందులే ఇంత. స్త్రీకి భర్త శాశ్వతమా, తల్లిదండ్రులు శాశ్వతం? నీ జీవితం నా జీవితం ముడిపడి సుఖ దుఃఖాలు మన ఇద్దరికి ఒకటి. కానీ నీ తల్లికి కానీ తండ్రికి కానీ ఏ సంబంధం లేదు.
లోకంలో ఎవరైనా శాశ్వతంగా పుట్టింట్లో ఉండేవాళ్ళు ఉన్నారా? చూడు, మళ్ళా బతిమాల, అన్ని ప్రాణులు నీ మీద పెట్టుకున్న నన్ను మన్నించవా? సరే, నేను బతికెందుకు? తండ్రియా ఆస్తంతా పాడు చేసి నా మీద అభిమానం గల రాజా చనిపోయా. ఏ భార్య వచ్చినా ఇంట కథ నన్ను స్వర్గ వీధుల్లో తిప్పుతుందని అనుకున్నాను. ఆమె ఇలా ఇచ్చే నేను బతికెందుకు? తన భర్తకు తన మీద ఇంత ప్రేమ ఉండక అతడు చెడ్డవాడని చెప్పారేమిటి మావాడు? కానీ పెంకెతనం వదల. ధర్మారావు ఇక రాక తప్పదురా. సరే, ఊరక వచ్చి మంచం మీద పండుకో అని చెయ్యి పట్టి లాగా. అరుంధతి చేయి లాగుకంటల్లో కింద పడి ఆమె లేవల. ధర్మారావు లేవదీయదు. అతడు పోయి పడుకున్న. తెల్లవార వచ్చినట్టు అతడు ఏదో ఆలోచిస్తుండగా నిద్రపట్టి అరుంధతి అలాగే నేల మీద పడుకొని కునుకు పట్టిందో లేదో తెల్లవారుతుండగా తలుపు తట్టింది తల్లి. లేచి తలుపు తీసిపోయి మర్నాడు మధ్యాహ్నం ఊరిలో గొరిగింటి వాళ్లకు వచ్చిన ఎవరో ముసలమ్మ వీరింటికి వచ్చి సోమిదేవమ్మ గారు తన కూతురి అత్తవారేమీ పెట్టలేదని ఇలా అని ఇతని రక్ష చెప్పి నిన్న పెట్టిన చీర చూపి ఆమె బాగున్నదమ్మా అంటే, ఏం బాగమ్మా, 6 రూపాయలు అని రాత్రి కొంగన కూడా ఏమీ కట్టించదని మా ఆడబిడ్డ చేతులు కూడా రాలేదని చెప్పి, నాకెందుకమ్మా, వాళ్ళు ఒకటే, నేనే పరాయిదానని పూర్వం ఏదో సినిమాలో సూర్యకాంతం అలాగే పాతం తరం నటి ఆవిడ అంటున్నమాట. కనుక చేతులు రాలేదని చెప్పి నాకెందుకమ్మా, వాళ్ళు ఒకటే, నేనే పరాయిద. నిన్న చీర బాగలేదని ఏమో సామాన్యంగా అన్నందుకే మీద పడి కరిచెది అని తన ఔదార్యాన్ని వియ్యపురాని రాగతనాన్ని ఉపయోగించి పొంగుకేమీ కట్టలేదన్న కబురు సావిత్రమ్మ గారి దగ్గరకు ఆమె కుమారుడు అతడు కట్టాను జారిపోయిందేమో, లేకపోతే వాళ్ళు కాజేసి బొంకుతున్నారు అని తన కోపం ప్రకటించి తల్లి నిజమే అనుకొని పొంగుకు అమరసు కట్టినది వీళ్ళు కట్టలేదని వాడు రవధ బయలుదేరే. కానీ మిక్కిలిగా ప్రజ్వలించక కొద్దిలోనే తేలిపోయి సూర్యనారాయణ గారు ధర్మారావుతో, ఏవిరా నిజంగా కట్టావా అన్న. నిజమే అని మళ్ళా అబద్ధమే గట్టిగా చెప్పి ధర్మారావు అబద్ధం ఆడడని సూర్యనారాయణ నమ్మకం. అందుకే ఆయన అత్తగారి వైపే వాదించారు. సూర్యనారాయణ గారు కల్పించుకున్న తర్వాత నాగమ్మ సోమిదేవమ్మ గారు వెనక గిదకి, ఏమో నాయన కావచ్చు, సరిపోయిందేమో అని ఇల్లంతా వెతికి ఆ రాత్రి మళ్ళా పానుపు వేశారు. ముత్తైదువులు వచ్చారు, పాటలు పాడారు, కాసుల పేర్లు తీసి బంతులాడమన్నారు. ధర్మారావు మొగం గంటు పెట్టుకొని కూర్చారు. ఇద్దరిలో ఎవరూ వినరు, పిసరు, గంధం పూయమన్నారు. ధర్మారావు మౌనమే వహించారు. అరుంధతి మాత్రం చివరికి మగని చేతులకు గంధం పూసినట్లే పూసి తమలపాకుడు భర్త కొరకగా లేదు. ఎవరికి వేడుకవాడు. ముత్తైదువులు మాత్రం వాళ్ళ నవ్వులు వాడు, వాడి పాటలు వాడు. కానీ కొంతసేపటికి ఎవరి దారిన వాడు వెళ్ళి ధర్మారావు పక్క మీదకి ఒదిగి పడుకున్నాడు. అరుంధతి మళ్ళా తలుపు దగ్గర చేరి ధర్మారావు నిద్రపోయాడు. అరుంధతి అలాగే నిలుచుండి కొంతసేపు దుఃఖించి ఓదార్చేవాడు లేక బతిమాలేవాడు లేక తలుపే తీసుకొని బయటకు పోదామని తగిన స్థానంలో ఉన్నది. కానీ బయటకు లేదని కాబోలు కింద పండుకోవాలని ఊడి ఒకసారి ధర్మారావుకు మెలకి వచ్చి చూశాడు. అరుంధతి అలాగే నిలబడి మళ్ళా అతనికి నిద్రపడి కొంత బొద్దు వేళ అరుంధతి పోయి అతని శరీరం తాకకుండా ఉడ్డిగి ఆ పరుపు మీద కాబోడు. తెల్లవారి వేళ ధర్మారావు మెలకు వచ్చి చూడగా ఆమె అక్కడ ఉంది. అతని ఎదలో మరలా కామము రేకెత్తి, కానీ బహు ప్రయత్నం మీద దాని ఇటు తిరిగి పడుకు. ఎంతసేపటికి నిద్ర రాదు.
తెల్లవారగట్టి వచ్చింది. కాబోడు తల్లి వచ్చి తలుపు తట్టగా అరుంధతి మేల్కొని తలుపు తీసి వెళ్ళిపోయి ధర్మారావు తరువాత నిద్రపడ్డ. ఆనాడల్లా అరుంధతి ఉత్సాహమే లేదు. తల్లి గుచ్చి గుచ్చి అడిగింది. ఆమె ఏం బదులు చెప్పల. తండ్రికి జ్ఞాతులైన వరుసకు తనకు తండ్రులైన వారి భార్యలు ఏమమ్మా అలా ఉన్నావు, నిన్నేమైనా కోప్పడ్డాడా, కుట్టాడా, పలకరించలేదా అని ప్రశ్నించి మారు మాట లేదు. అమ్మా, మగవాళ్ళు ఒకవేళ గొడవ పడినా మనమే సర్దుకుపోవా. భర్త తన మాట వినేట్టు భార్యే చెయ్యాలి. అతడు నిన్ను కోపిస్తే అతని బతిమాలు, పలకరించకపోతే నువ్వే పలక. అమ్మా, అన్నీ మగని తరువాతనే కదా అని వాళ్ళు వీళ్ళు చెప్పి చారిత్రముగారా దారిపోదు. అలా చెప్పండి అమ్మ. తల్లి చెప్పకపోయినా మీరైనా చెప్పవచ్చు. పిల్లలదేమని పెద్దవాళ్ళు ఏది చెబితే అదే నిజమనుకోండి. మగడి మీద తల్లిదండ్రులకు లేని కొండాలు చెప్పారు. అది వాడు చెప్పిన మాట వినలేదో లేదు. లేకపోతే వాడికి ఏదో కోపం వస్తుంది. మా తండ్రి గంగి గోవు వంటి అరుంధతికి వాళ్ళన్న ప్రతి మాట కొత్తగా కర్మ, ప్రతి పలుకులు ఏదో కొత్త భావమే. ఆ ఊరిలో బ్రాహ్మణులు ధనవంతుడు ఒకడున్నాడు. ఆయన చిన్నప్పుడు వలచి ఒక చదువుకున్న కన్యను పెళ్ళాడు. ఆమె మహాసౌందర్యవతి, వయసు 47. ఆ భార్యాభర్తలు సీతారాములని చెప్పుకోండి. ఆమె కామశాస్త్రం కూడా చదివిందంటారు. ఆమె పేరు రాజ్యలక్ష్మగా. పెళ్లి కూతునకు ఆనాడు జడవేయుట కామని పిలిచారు. అది ఆనందనామ సంవత్సరం. అప్పటికి ధనవంతులు స్త్రీలు కానీ పురుషులు కానీ ధన వ్యవహారాల్లో ఎలా ఉన్నా సామాన్య సాంసారిక విషయాలు బిగింపులు పోవడం లేని గొప్పతనాలు నటించడం అంతగా లేవు. అందుకే రాజ్యలక్ష్మి గారు పెళ్లి కూతురు జడ వేయటానికి ఎవరు ఉండరాదని అందరినీ పంపేసి ఆమె బయట ఎంత గంభీరురాలో ఏకాంతంలో అంత సరస. బాగా మంచి మాటగా ఆమె పిల్ల జడ వేయమంటావా అరుంధతి బదులు పలక. అంత సిగ్గెందుకే, ఏను కాసేపు మగడనే అనుకో, నన్ను నీవేం చేసినా చెయ్యవచ్చు అన్నదా. అరుంధతి తలెత్తి ఆమె వంక చూసి రెప్పవాలి. రాజ్యలక్ష్మ బోచి పిచ్చివిలా మగడే ఉంటే నీవిలా చెప్పినట్టు వెనుకునేవాడా. చెప్పే నేర్పులో ఉన్నదే కానీ రా జడ వేస్తానని చెప్పి ఆ తలదువ్వి పాయలు తీసి జడ వేస్తూ అరుంధతి జడ ఎందుకో, జడతో మగనిని ఏం చేస్తావు అన్నది. అరుంధతికి తెలియదు. రాజ్యలక్ష్మ గారు పిల్ల గడ్డం పొడి మొగం మెడకకు చెక్కిలపై నూనె చేతితో కొట్టి చిలిపి నవ్వు నవ్వారు. అరుంధతికి ఏదో విచిత్ర అపూర్వమైన అనుభూతి కలిగిందిగా మనకు స్పష్టపడల. జడతో మగరిని ఏమి చేస్తారని అడిగాలన్న సిగ్గు అడగనీయరు. రాజ్యలక్ష్మ గారు చివర కుప్పెలు ముడివేస్తూ పిల్ల, ఈ కుప్పెలు పాతవిలా ఉన్నాయి, పట్టు ముద్దు పారిపోయి, దీనితో అతని కొట్టిదావు సుమా, ఎర్రని కుర్రవాడి వడలు కందిపోతాయి అని అరుంధతి పకారునది. రాజ్యలక్ష్మమ్మ గారు అమ్మో ఆరితేరిందానివే, ఏమో అనుకున్నా అని వీపు మీద సన్నగా చరిచారు. ఒక్క జడ వేయటానికి ఈ 4 మాటలు మాట్లాడటానికి కాదు. ఏం చేసిందో లేచేసరికి అరుంధతి వడలు పులకలతో నిండిపోయి ఆమె వడలలా సిగ్గు ముంచుపోయి అద్దకం చేసేవాడు మొదల తీసుకునే వేళ చించి కుప్పలుగా వేసినట్టువి అంతరించిన డక్కా ముసలింతాలు సహస్రాలుగా పెరిగినట్టు కొంచెం పొద్దుపోయేవారు ద్వాదశి జ్యోత్సనా తరంగాలు ఉబుకుతూ వచ్చాయి. సన్నని తెల్లని వలిపప్పు చీర కట్టుబడి తెల్లని ముగిలి పువ్వులు జడలు వెన్నెలకు లేని తాబులు సమకూర్చుకుంటుండగా శ్వేతద్వీపం నుండి వచ్చిన అప్సరసలాగా అరుంధతి దొడ్డిలో ఆ వెన్నెలలో చంద్రికా దేవతలాగా తిరుగుతా. ధర్మారావు పనేదో కని బయటకు పోవటం గరి ఆమె వంక చూశాడు. అతనికి మల తిరిగి తన కోసమే నింపబడిన ఆ నవ్య హేమ
మధుకర్ష కానీ తన్మధుస్పర్శ అతని అధర బింబం ఎరగదు. ఆ రాత్రి మళ్ళా పానుపు వేశారు. ఆనాడు రాజ్యలక్ష్మమ్మ గారు కూడా వచ్చారు. ధర్మారావు ఆమె నెరగడు, ఆమె అతన్ని ఎరుగడు. మళ్ళా పాటలు పాడారు, కూడా చెండాడిస్తూ ఉన్నారు. స్త్రీలంతా ఎందుకమ్మా ఈ సొబగు, 2 రాత్రులైంది అని ముగించారు. రాజ్యలక్ష్మ గారు పిల్లకు జడ వేసేయడం చెండొకటి కుట్టారు. అది తన వద్దనే ఉంచుకొని ఇప్పుడు తెచ్చింది. ఆమె ఆ చెండు తీసి ధరుంధతి చేతిలో వచ్చి, ముందు నువ్వే వేయుగు తల్లి అని. ధర్మారావు ఆమె చెయ్యి పెట్టవయ్యా అన్నది. రాణి వంటి ఆమె మొగం, అకర్ణాంతాలైన ఆమె నేత్రాలు, వివేకం తరుముకొని వచ్చే ఆమె మొగం, అధికారం మార్దవం కలిసిన ఆమె గొంతు, వీటికి ఆగలేక ధర్మారావు చెయ్యి పట్టి అరుంధతి చెండు విసర సరిగా భర్త చేతిలో పడి, అతడు ఆమె విసరులని అనుకోల. దిగ్భ్రాంతుడైపోయి అచేతనుడై నలుగురు అయ్యో మళ్ళా వేయడేవి, నేది ఈయన బిగింప అన్న. ఆ మాటలకు వడలు తెలిసి మళ్ళా విసిరాడు. చంద్రాట చక్కగా జరిగి గంధం పూయించారు. అరుంధతి మగని మెడకు రాయబోయి మూతికి రాసేమో తెలియదు. నలుగురు అమ్మలు ఇది మొన్ననే చేస్తే ఎంత బాగుండేది అన్నారు. స్త్రీలు ఎవరి దారిన వాళ్ళు పోవటం, అందరూ రాజ్యలక్ష్మమ్మ గారి ఈవేళ నీ మహాత్మ్యమమ్మా, నీవేదో గాలిని చేశావు అన్నారు. మళ్ళా అరుంధతి ద్వారం వద్ద నిలబడి ధర్మారావు చూశారు. ఆ నిలబడటం హృదయంలో సముద్రం మధ్యన వేడ, క్షీరసాగర గర్భ తరంగాలను చంద్రుడు ఆవిర్భవించినట్టు ఒక మహా ఆనందరేఖ పడదు. అతడు ఆమె వంకెనే చూస్తున్నాడు. ఆమె తల ఎత్తి అతన్ని చూసింది. వ్యాకరణ దోష ఎరుగని ఈ కళ్ళలోని భాష ఏమో అపండితుడైన వాటిద్దరికీ చక్కగా అర్థమై 10 చేతులు చాచి నెమ్మదిగా ఎదురు నడవడం, భార్య వేగంగా కౌగిల చేరడం జరిగి ప్రశ్నోత్తరాలు రహస్యాలు చెవులలో ఏవో ఊరుకొంటారు. మెచ్చాపాటి చెప్పుకోవట మెచ్చుకోవట, నీవే నా కబట కనుటలు. వాగ్విషయమైనదంతా వాళ్ళే గొత్త కొన్నట్టయ్య. మాట్లాడుతూ ధర్మారావు అదిగో కోడి కూసిందని. ధరుంధతి నవ్వారు. ధర్మారావు మధురాధరాన తన ఎలనాగ కన్నుల మీద, ముంగురుల మీద, అధరం మీద, ఎద మీద, పాదాల మీద, సుముఖం మీద, గడ మీద పాండవి. అరుంధతి తన ఎదగల నెత్తురు బావులన్నిటికీ ధర్మారావు తన స్పర్శతో ఏతాములెత్తినట్టు. రాత్రి రేవ వ్యర్థం సీత్. తెల్లవారి ఇద్దరు విడివడిన తరువాత ధర్మారావు ఒక్కటి కూడా అడగటం మరిచిపోయానని ఆజ్ఞాపిస్తే ఆమె ఎవరో ఆ మంత్రగత్తె. అరుంధతి ఒకటి చేయడం మరచి అనుకోని జడతో భర్తను తాకనైనా తాకలేదే. అంతలో ఆమె సిగ్గుపడి ఆ పొద్దున వీధిలో ధర్మారావుతో కలిసి ఎప్పే చదువుకున్నవాడు ఒకడు హఠాత్తుగా కనబడి ధర్మారావును చూసి చూడటంతో, ఏమోయ్ ఈ ఊరా ఏమిటి, అదేమోయ్ ఎలాగున్నావు, ఈ కోస్తా గెలిచినట్టున్నావు అన్న. ఆనాడు సాయంకాలం బయలుదేరి సుబ్బన్న పేటకు వెళ్ళా. పెళ్లి కూతురు చూడటానికి ఇరుగమ్మలు గురుగమ్మలు వచ్చారు. గంగాజమ్మ గారు వచ్చి నవుడిలో కూర్చోబెట్టుకొని, అమ్మా నీవెంత అందగెత్తవైనా మా అబ్బాయితో పోలం. మా తండ్రి రతనాల మొలకు అందమెందుకు, మా బాబు బుద్ధి చూడాలి. ధర్మమే అతని చెట్టబట్టి అదృష్టవంతురాలవయ్యావ. అరుంధతి ఇదా రహస్యం, ఎవరి వారికి వాళ్ళు మంచివాళ్ళను. ఎన్నడూ రాని మంగ వచ్చి చూసి, రావే చెల్లలా రా అని సావిత్రమ్మ గారు కోడలిని చూపించింది. మంగ చూసి సంతోషించి, ఏమైనా మా బాబుకు తగిన పిల్ల కాదమ్మా, నా పర్వాలేదు, పెద్ద కళ్ళు కనుముక్కు తీరు, ఇంటికి తగిన కోడలే అని మళ్ళా. అయినా నాకన్నా చెడిపోయింది అంతలే అన్న. రత్నగిరి వచ్చి చూసి, అమ్మా అరుంధతి అనే పేరు పెట్టుకున్నది బాలయ్య పేరు తేవాలి. నీకు మీ తండ్రి రత్నాల పేరు పెట్టినందుకు
దానికి తగినట్టు నడుచుకోవాలి. మళ్ళా బాబయ్య గారు దేవతా పురుషుడు. ఆ బాబును ఒక జోలి ఒక సొంటి ఎక్కరల తన దారిన తాను పోతాడు, తన దారిన వస్తాడు. మరి ఆయన పేరు నిలపాల. అక్కడ ఎవరు వచ్చినా తన భర్తను మెచ్చుకోవడమే. ఆ ఊరికి ఈ ఊరికి ఇంత భేదమా? తన పుట్టింటికి అత్తింటికి ఎంత దూరమా? అరుంధతి పొద్దు వంక చూశ కుంక ఇవస్తుద. రెండు పక్షులు కలిసి ఆకాశంలో గూటికి పరిగెత్తుద. భార్యాభర్తలు రేయి జాము వరకు మళ్ళా కలుసుకొన. అరుంధతి విసుగులాగా మగని ఎదురు రొమ్ము అత్తుకొన. ధర్మారావు తన ప్రేమ అంతా తన పెదవి యందు హస్తములలో నిలిచినట్లు తోచ. ఆనాడు తన ఇంటి ముక్కోటి దేవత వచ్చి నిలబడినట్లు తోచ. ఆయన అవిరళిత కపోల భోరు వక్షస్కులై వారు క్రమముగా నిలచిన దాని మీద నిలవక శల్పింపనారమి. ధర్మారావు, నీకొక రహస్యం చెప్పనా? ఆనాడు నీ కొంగునకు నేనేమి కర్తల అబద్ధమే చెప్పా. ధర్మమూర్తులే మేరట. అబద్ధం ధర్మం ఒకటేనా? అసలు మీరేది చేసినా అది ధర్మం అవుతుందా అంట. అది సిగ్గుబడి మగడి మెడ క్రింద తలచేది. ధర్మారావు అంతలో ఆమెను నవ్వి ఆమె చేతులలో అతని దూరంతో, ఆ రహస్యం ఏమిటో చెప్పండి. ధర్మారావు ఇదిగో అని సామె నవలసు ఆమె కొంగుకు మూటగట్టు. అరుంధతి ఈ మూటవి నవలసు తీసి భర్త కుచ్చెల కొంగు లాగి అందు మళ్ళా మూటగట్టు. అతడు మళ్ళా ఊడదీస్తూ ఆమెకు లజ్జా పులక మందహాసో ఉదయ హేతువులైన పలుకులతో కాదు తీసుకొమ్మని ప్రతి. ఆమె నేనేం చేయదు, దానికేననగా చేకోడీలు కొనుక్కోమన్నా. అవును, దీంతో అంతే. ఒక గాజుల జత కూడా రాదుగా. అవి మీ నాన్న చేయించలేదుగా. మరి పుట్టింటి వారు సొమ్ము పెట్టుదరా? వారికి మగ పిల్లవాడున్నారు. పెళ్ళి కావలసిన ఇంకొకటి ఉన్నది. వారి సొమ్ము ఎవరు పెట్టమన్నారు? ఎక్కడైనా దొంగిలించి రమ్మన్నారా? నేను అనలేదేమో. ఇతరుల సొమ్ము దొంగించవద్దన్న ఆమెకు అర్థంగా లేచి చీర సర్దుకొని పన్నీరు గంధము ఒక్కలాకులుంచిన బల్ల వద్దకు పోయి నిలబడి కమలపాకులతో చెలకలు చుట్టూ అది కొంచెం మంచి దీర్ఘమిమ్మని ఆమె ఇయ్యల. కొంచెం నీరు తెస్తే అరిగిపో, ఉక్కిరించి ఉంగాలి అన్న. అరుంధతి కలల. అతనే లేచిపోయి వెండి గిన్నెలో ఉన్న పన్నీరు నోటిలో పోసి అరుంధతి అది పన్నీరు. అతడు భార్య మీద అదెల్లా ఉమిస్ నవ్వటం మొదలుపెట్టి ఆమె చీర కొంగుతో మొగం చేతులు తుడుచుకొని, ఇట్లా అయితే నేను మా ఊరి వెళ్ళిపోతానని. మీరేవూరు? రంగాపురమన వచ్చి సుబ్బన్నపేట. సుబ్బన్నపేటలో మీ ఇల్లెక్కడ? రావి చెట్టు ముందరా అన్న. అరుంధతి కోపం నవ్వుతూ వచ్చా. ధర్మారావు ఆమె దగ్గరకి, నీ పెళ్లి నాడు మా నాయనగారు నగలకు 1000 రూపాయలు ఇచ్చారు. నీవప్పటికి లింగి ఇంతే ఉన్నావు, ప్రేరడంత లేవు. నీకే నగలు చేయించటానికి వీలు లేకపోయి అవి మీ నాన్న వడ్డీకి తిప్పుతున్నారు. ఇందులో ఎప్పుడు ఈ మాటనైనా అనుకోలేదా? నేను అడిగితే నా మీద పడి కరుస్తా. ఈసారి నువ్వు పోయినప్పుడు మీ నాన్నను అడిగి నగలు చేయించుకోవాలి. దేవదాసి ఇచ్చిన ఉంగరం ఆమె చేతికి ఇది మీరు చేయించారా? కాదు, నా చెల్లెలు నీకిమ్మని ఇచ్చింది. మీ చెల్లెలెవరు? ఇందాక రత్నగిరి ఆమె నిన్ను చూడటానికి వచ్చిందే ఆమె. వాడు భోగం వాడు కదా. అవును, ఈ ఉంగరం నాకక్కర. భోగం దాని చేతి నేను పెట్టుకోనా అని. అది తీసి భర్తకి ఇయ్యబడి అతడు పుచ్చుకోకుండా ఉండటం చేత బల్ల మీదే ఉంది. ధర్మారావు తానే ఉంగరం తీసి తన కొన వ్రేల నుంచువరిపోయి పడుకున్నాడు. అరుంధతికి కొంతసేపటికి పోయి భర్త కోపం వచ్చిందని తెలిసి అతని ఒడిలో కూర్చొని మళ్ళా అతని కోపంతో ఉంగరం అతని చేతి నుండి తీయబోయి అతడు పెనుగులాడుతుండ బలవంతంగా తీసి తన వేదిక పెట్టి. అప్పటికి ధర్మారావు బిగువు సడల. ఇంకా కోపం ఎందుకు? అవును,
ఆపిన తరువాత కూడా శృతి మరి కొంతసేపటి దాకా ఉంటుంది కదా, అందుకనే కాబోలు అవునా అని ఆమె భర్త కపోలంపై కపోలం చేత ధర్మారావు మనసు వర్షా నదిలాగా ఉద్వేగం శరత్కాల నదిలాగా కలక తేరడం పొంది ఇంకా ప్రవహించింది. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నాకు రాదు. రాజ్యలక్ష్మ గారు పాడుతుండగా ఎప్పుడు వెంట ఆమె చక్కగా పాడు. ఆమె ఎవరా చేసిన మేలంతలోనే మరచారా? ఇంత మాటకారితనం ఎక్కడ నేర్చావే అన్న. అరుంధతి చెంప చెయ్యిన. అరుంధతి దెబ్బ చురుకుగా తగి కపోలం ఎర్రబడి ధర్మారావు వెంటనే కౌగలించుకొని పొరపాటుల పెద్ద దెబ్బ తగి అయినా ఆటలలో దెబ్బ అరటిపడి మంత్రం పెట్టరా అని గురి చేతుల్లో కంది కుంకుమ రాసినట్టుంది సుమాన. కంది ఆ కుంకుమ రాసినట్టు ఆమె మూతి మెరిసి మళ్ళా అతని కౌగిటికేశారు. కొంతసేపటికి మరలా ఇద్దరూ చెయ్యాగతులు. అయినా భోగం వాళ్ళు మంచివాళ్ళేనా? భోగం వాళ్ళు వేరు, వారాంగనలు వేరు. భోగం వాళ్ళు భగవంతుని సాన్నిధ్యంలో నృత్యగానాలు చేయటానికి ఏర్పడ్డవాడు. వారాంగనం వారిలో కులము చెడినవాడు. భగవంతుడికి దేవాలయాలు ఉత్సవం చేయటానికి రాజోపచారాలు జరపడానికి భోగం అంట. స్వామికి నేడు భోగం జరిగింది అంటే వినలేదా? అందుకని వాళ్ళని భోగాంగనలని పేరు. భాషలో అనేక శబ్దాలలాగా ఇది దురవృద్ధంగా కాలం అవతరించి ప్రపంచంలో కామ క్రోధాదులు బలి దేనికై ప్రత్యేకింపబడి ఈ స్త్రీలు దుర్వృత్తిలోకి దిగారు. ధనవంతులు వారిని దించారు. వారు సుఖంగా జీవించడానికి ఏర్పడిన భూములను భోగాలని అంట. వారు నిత్యం భగవత్ సేవ చెయ్యాల్సిందే కానీ ఇంకొక దుర్వృత్తిలో దిగరాదు. పెళ్లి చేసుకోకుండా వారికి ఎలా దొరుకుతుంది? నిన్న రాజ్యలక్ష్మి గారు జడవేజుట తటస్థించింత తమకు ఎల్లు జరిగేది. అరుంధతి సిగ్గుబడి దేశంలో అందరూ వివాహాలు అవుతున్నాయా? మన దేశంలో కనుక స్త్రీలకు సరే పురుషులకు వివాహం కాని వాడు 1000 మంది వారి గతేమిటి? బాల్యంలో భర్త చనిపోయి ఆస్తి గతే తెలిస్తే తన జీవితాన్ని భగవంతుని అల్పించటంలో ఉన్న తృప్తి దుఃఖభూయిష్టాలైన ఈ సంపరంలో లేదు. నాకు 20 ఏళ్ళు వచ్చాయి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను సుఖమన్నది ఎరగ. సుఖపడినదింతకు 2 చేతితో వచ్చి చెడిపోయాయి. భగవంతుడు తన సుఖాన్ని దుష్ట ప్రభు తన సేవకుడి వేతనంలా ఎక్కడికక్కడే వెరగపోయి అరుంధతికి ధర్మారావులో కొత్త ఛాయ కనపడింది. అతనిలో ఏదో అగ్నివలి. అతడు మాట్లాడుతుంటే ఆమె అతని వంక చూడలేకపోయి. అంతకుముందే ఆమె అతనికి ఎంతో సన్నిహితురాలై అంతలో అతనికి తనలో ఎంతో దూరం ఉన్నట్టు అనిపించింది. తన చెయ్యి మాట్లాడుతున్న అతని భుజం మీద వెయ్యాలనుకున్నది. కానీ అలా చేయటగా ఆమె ముందే రాల. ఆమె పేరు అందరూ దేవదాసి అంట. నేను మాత్రం గిరికాని. ఆమె మన ఇంటికి వస్తుందా? సామాన్యంగా ప్రతిరోజు వస్తుంది. ఇవాళ ఎందుకో రాల. ఆమెకు నీ మీద చాలా అభిమానం. ఆమె మరి వృత్తి చేయునా? పెళ్లి చేసుకున్నా? ఆమెను గురించి అలా అల్లరాదు. పాపం ఆమె వేణుగోపాల స్వామి వారి యందు తన సర్వస్వం అర్పింపబోతోంది. భగవంతుడు ఆమెను స్వీకరించాడు. పడిపోయిన వారి కులం ఉద్ధరించడానికి అవతారమెత్తిన అప్పటి కోడి కూసింది. అలా ప్రసంగం మానారు. మన్నాడు రంగాజమ్మ గారు 10 రూపాయలు పెట్టి చీర ఒకటి కొని పసుపు కుంకమ పటిక బెల్లం కొబ్బరి చెప్పలు తెచ్చి అరుంధతికి కానుక ఇచ్చి సావిత్రమ్మ గారు వద్దని ఆమె కోపడి అలా అనరా. నా ముత్తర పడిది నేను పిల్లకేదో తెచ్చి ఇచ్చడం మీరు వద్దనకూడదు. అరుంధతికి ఆ చీర చదివి అమ్మ కట్టుకో, చూసి సంతోషిస్తాను. ఆ నల్లని ఉప్పాడ జరీచెర ఎర్రని అరుంధతి
పక్క పలుచని దపటం చేత ఆ సొగపై చీరలో మిగ్గులు బాగా ప్రకాశం. ఇవాళ తెల్లవారుజామునే ఈ చీర విప్పరాదు సుమా, తెల్లారే వరకు ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, నలిగి పోగునని చూడకు అన్నదావి. ఆనాడంతా ఎండ పెళ్ళుగా కాదు, చీర పెళ్ళమ. రంగాజమ్మ గారికి వయసు ఉడిగిన ఆమె సుగంధ ద్రవ్యాలు ఆ ఉపయోగించిన ఆమె ప్రకృతి సహజమైన గుణమే కానీ వేరు. ఆమె తన వద్ద ఉన్న ఉత్తమ జాతి మృగమ్మద చిన్న డబ్బీలో పెట్టి పంపించారు. అరుంధతి దాన్ని తీసి రాసుకొని చీరకు కొలివే. చీర గుప్పమని సువాసన చెప్పి ఆ వాసన అరుంధతి పోయినంత మేర ప్రవహించట చేత ఆమె కస్తూరి లేడి కాబోలనిపి సాయం వేళ చూడవచ్చిన ఒక కమ్మవారి ముసలమ్మ తల్లి చీర బాగుంది, చిన్నప్పుడు రంగాజమ్మ ఇలాగే ఉండేదని. అంతలో ఎర్ర ఎండలు వచ్చాయి. కాలపురుషుడు అన్న భార్గవరాం సూర్యబింబమన్న పరశువుతో శత్రు సంహారం చేసి పశ్చిమ దిశనే తటాకాన్ని నిర్మి అందు తన పరశువులు పరిత్యజించి పోగా ఆ తటాకం కాంతులు దేశమంతటా కమ్ముకొన్నట్లు. పొలంలో మేయబోయిన పశువులు కోలుకొని కాపు కొర్రవాడు తిరిగి వస్తుండగా 10 రోజులు ఎండ కాచి ఎండిన సుబ్బన్నబెట్ వీధులలో నలిగిన దుమ్ము పశువుల కాలిగిత్తల చేలికల నడుమ నుండి అవి నడుస్తుండగా పొగలాగా వస్తుంది. పశువులు తలలాడించుకుంటూ ఒక విధమైన వేగంతో గ్రహం దగ్గరకు వచ్చిన పడు తొందరపడుతూ అంబాంటూ అరుస్తాయి. ఓరం బోకలలో గుండేరు గట్టున చనికెలది మొదలు దట్టంగా మొలచి మోకాటి ఎత్తన ఉన్న గడ్డి సమృద్ధిగా వేసి కడుపులు పొద్దు జారిన వేళ చెట్ల కింద నిలబడి నెమరు వేసిన తరువాత నవక్షీరాలు పొదుగులకి చంద్రులు దిగి పొదుగులు గర్భగత క్షీరధారా స్వచ్ఛత చేత గోధుమ వన్నె లెక్కగా గుండోద్ధులైన ఆ తల్లులు కొండ ఉద్దులు వెనక కాళ్ళు ముందు కాళ్ళతో సమానంగా తీయలేక కళ్ళయందు లేగల చూడాలన్న కోరికే తప్ప వేరొకటి లేకుండా చెరు పరుగులెత్త నృత్తాంకురిత యవ్వనాములు పసికాముల లోపలనున్న ప్రేమ అనే మహాజలపాతంలో ఉన్న నీరు లోకానుభవమని చెరువు కట్టుకొని అందుండి గోదలు తవ్వుకొని సావకాశంగా అనుభవించలేక జోడలి నిండా పట్టుకొని ఉక్కిరి బిక్కిరిగా కమ్ముకొన్నట్టు ఎర్ర ఎండలు క్రమక్రమంగా నల్లబడి లేత చీకటులు కాదొచ్చాయి. అంతలో ఒక్క కళ మిగుల్చుకున్న చంద్రుడు చీకటుల ఉఫ్ఫుమని ఊదినట్టు ఉరిటిలోనే సందు కొట్టిన పసిపిల్లల అంధకారం పుట్టుకొని చచ్చిపోయి వచ్చిన వెన్నెలలు వర్షాదుల ఎండు నీటి చేత పొలాల పచ్చదనము చేత వాన కురిసిన తొక్కుళ్ళల చేత పశువుల కాళ్ళ గిట్ట గుర్తులు చెడనంత మాత్రమే కాసిన ఎండవలు నల్లనైన డొంకల చేత పువ్వులన్నీ అపహరించుకు పోబడి నాలుకలు చాచినట్టున్న మొగిలి పొదల చేత అరుంధతి ధరించిన నీల మొసళ్ళ ఛాయ రమ్యమైన చీర చేత చీకటులను లొంగిపోయినట్టే రాత్రై మళ్ళా భార్యాభర్తలు కలుసుకునే వేళ అయి ఇంటిలో చివరకు సర్దుకున్న పాత సామకి మోతలే మన్మధుని జాటంకారాల్లాగా ధ్వనించాయి. ఆనాడు పవలెల్లా అరుంధతి కనపడదు. రాత్రి నల్లని చీరతో శాంబరి విద్యలాగా దోచినంతలే ముగ్ధుడైన ధర్మారావు కళ్ళతో ఊరికే చూస్తూ పండుకొన్న అరుంధతి చిలుకలు చుట్టుద కొత్త కస్తూరి వాసన తరగలుగా గదెల్లా తారాడి వెలుగుతున్న అగరువత్తుల బట్టి నిర్గంధ ధూమంగా కడచిన రాత్రిదైన తమ శయ్యాగతమైన పరిమళ భోగ సూచకమైన స్వకీయ ప్రేమ భావ నిర్గతము అన్నట్లుగా పరిమళం కూడా ధర్మారావు
నాసారంధ్రం అంట పొడిచి ఉన్మాది అయిన ఆ చిక్కని తాది ధర్మారావు దక్షిణాదిన ప్రజారాన్ని సన్న పొరలుగా వచ్చిన పటీర తరువాసనలు తగిలి నిద్రామాంజన్నుని చుట్టుకొని వడలు దీర్ఘీకరి తత్పటీర వృక్షాభిముఖంగా త్రాచులు మందమందంగా వెడుతున్నట్టుగా అరుంధతి వంక చూశారు. దగ్గరికి వచ్చి పతికి అరుంధతి పోక చెక్కనొకటి అందించారు. అతడు వేలు కొరికితే నొప్పి పట్టదా నేనా కొరికి ఆ చిలుకలు కొరికాయేమో. అరుంధతి మళ్ళా చిలకలు తన వేళ్లతని నోటికి అందనట్టుగా అతడు మల్ల నానుకొని నమరుతాడు. ఈ చీర ఎక్కడి, ఈ కస్తూరి రంగాజమ్మ గారట, ఆమె ఇచ్చారు. వారెవరు? ఆమెకు మీరన్నతో అంత అపేక్ష ఎందుకు? ఆమెరట ధర్మమూర్తులట, దేవతా స్వరూపులట. తల్లికి బిడ్డల మీద ప్రేమ ఉండదా? ఆమె మీకు తల్లి? ఆమె ఈ ఊరి రాణియా ఏమి కాదు. ఆమెను కూడా మా నాయన గారు వివాహం. అరుంధతి పకాలు ఎందుకు నవ్వుతావు? అరుంధతి మామగారని తర్వాత చెప్పడం ఆపేసి ధర్మారావు ఆమె ఊహకై తన తండ్రి ఎడల ఆమెకు కలిగి తేలిక భావాన్ని కోపి మా తండ్రి అనుకుంటేవి. ఆయన లోక సామాన్యుడు కాదు. ఆయన గొప్పతనం దౌర్భాగ్యుల కళాదులు అని నములుతున్న తాంబూలం ఉమిసి పోయి పసిపిల్ల అయిన అరుంధతికి గోల తెలిసింది కాదు. ఈయనకు ప్రతి చిన్న విషయాన్ని కోపమేంటి? నిన్న దేవదాసి నేనేమో అన్నందుకు, నేను తండ్రినేదో అన్నందుకు, అందుకు ఎంత కోపమైతే బతకడం ఎట్లారా బాబు? ఆమె అక్కడనే నిలబడి ఆలోచించడం. తన భర్త ఒక విచిత్రమైన, అతను చాలా ప్రేమ కలవాడు. కానీ ప్రేమ అంతలోనే చంపుతాడు కూడా. చాలా మృదువైనవాడు, మళ్ళా అంత కఠినుడు. ఆయనతో ప్రతి విషయం పరిహాసాలు పనికిరావు. తండ్రి, దైవం, వారి సంబంధాలన్నీ అతనికి పవిత్ర. వాటిని గురించి పెదవి కదల్చరాదు. ప్రతి మాటలోనూ ప్రతి పనిలోనూ హృదయ గాఢత ఉండాలి. ఆమె తేలికతనం కూడా. ఆయన తానే స్వర్గం. అంత స్వర్గాన్ని కాలి బొటన వ్రేలుతో విదిలించగలడు. అతని దాను దొంగాలు కానీ అతడు ఎప్పుడూ తన్ను ప్రసన్నం చేసుకోవడానికి వ్రేలైన కథ. ఈ విషయాల్లో శృంగార విషయంలో తానే అధికారి. ఆయన తన అధికారం సాగటానికి ఎన్నెన్ని రాజ్యాలైన జయిస్తాడా అన్నట్లు ఉన్నది. ఇంకా చిలుకలు చుట్టట ఆకులు లేవు. చుట్టిన చిలకలు ఏమయ్యాయో తొదగ గంధంలో వచ్చి మళ్ళా కొంగుతో అవి బల్ల మీద తర్వాత ఒక్కడిది గంధంలో ముంచడం, పైతతో అద్దడం, బల్లపై ఉంచడం అరుంధతి ఆధారాపంగా తలుపు దగ్గర ఒక పాము తిరుగుతుంది. ఆమెకు గుండెలు అవిసిపోయి ఒక్క గంతులో భర్త దగ్గరకు పోయి పాము ఆయన లేచి కూర్చుని సహస్ర ప్రణామండితుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోచరి. ధర్మారావు దిగి అరుంధతిని నమస్కరింప ఆమె భయపడుతూ ధర్మారావు స్వామి మనసారా ధ్యాని. 1000 పడగలతో నేల దాల్చినవాడు, 2 పడగలతో దంపతుల పాలించువాడు, ఒక్క పడగ పైరు పచ్చకు గొడుగు పట్టేవాడు, త్రిమూర్త్యాకుడి శూలం, 4 యందు శంఖచక్రాలు ఫణగ్రాలలో దాల్చిన దేవుడు. ధర్మమయ తను కరుణాంతరంగితాంబుడై తన్ను కూడా తన పితరులలాగనే సంప్రదాయానికి దూరం కాకుండా కాపాడేవాడు. నాకు ప్రసన్నుడుగాక, నన్ను సర్వదా రక్షించుగా. స్వామి అదృశ్యుడయ్య అరుంధతి పతిని 2 చేతులు అదమి కౌగలి. ధర్మారావు భయమెందుకు? అది పాము కాదు. పామైతే 1000 తలలు ఉంటాయా అన్నారు. 1000 తలలెక్కడా 2 కదా? అవును. పాముకు 2 తలలుంటాయా? ఉన్నా మన ఇంట్లోకి వస్తాయా?
మనకు కనబడతాయా? మరి ఈ వచ్చిందెవ? మా ఇలవే, ఈ గ్రామానికి ప్రభు, మా కులానికి ఆశ్రయం సుబ్రహ్మణ్యేశ్వర. అందుకని మనం నమస్కరించదోడని మళ్ళా కనిపించు దయ తరిచి వెళ్ళిపోయారు. ఆ దీన దయాపరు ఒక కాలు విరిగి కూడా ఇంకా నన్నే పట్టుకొని బ్రాలాడు. అరుంధతి భర్త వంక అతని కళ్ళలో నీళ్లు నిలబడ. స్వామి కనపడిన స్థలంలోనే బద్ధలక్షుడై ఆవేశించిన వాడిలాగా ఆమెకు భీతి కలి పసిపిల్ల అవటం చేత ఆవుడు ధర్మారావు ఏకాగ్రత నుండి బయటికి వచ్చి భార్య నోదార్చి ధైర్యం చెప్పాడు. బుద్ధి, నీకు స్వామి ఎప్పుడూ కనిపిస్తాడా? ఎప్పుడూ నాకు ఇది వరకు కనిపించలే, ఇదే మొదటిసారి. ఆయన నా మనస్సులోనే వేరే కనిపించడమే. నాకు కనిపించాల్సిన అవసరం ఇంతవరకు రా. ఇప్పుడు ఆయన అవసరమేమొచ్చి నువ్వు మా నాయన గారి గురించి అలా అనుకోవటం వల్ల మా నాయన గారి స్వామికి అపర అంశం. నువ్వు నా భార్యవై ఆయన ఇంటి కోడలవై అలా అనరా. తండ్రి మనసులో చాలా నొచ్చుకున్నాడు కాబో నీకు తన తత్వం చెప్పటానికి వచ్చి ఉంటా. ఇప్పుడైనా తెలిసిందా? మా నాయన గారిని ఏమీ అనరాదు. ఆయన ఒక మహాపురుషు. ఆయన గర్భంలో ఏ ఉదయించట నేను పుట్టడమే ఆయన అదృష్టం, నా అదృష్టం. ఈ అదృష్టం వల్లనే నీవా స్వామి పాల్యవర్గంలో పడి మా నాన్న అమ్మ మామగారిని అప్పుడప్పుడు ఏమైనా అంటూ ఉంటారు. వారికి ఎప్పుడూ కనపడలేదేమిటి అన్నారు. మన పిల్లవాడు తప్పు చేస్తే మనం కొట్టి బుద్ధి చెప్పు. ఎటది పిల్లవాడు తప్పు చేస్తే మనం కొడదామా? కొట్టితే వాళ్ళ తల్లిదండ్రులతో తగాదా కాదా? మన పిల్లల బుద్ధి మనకు చూసుకో. నన్ను కూడా స్వామి తన పిల్లలు చేర్చుకున్నారా? ఆవు, నువ్వు నా భార్య అయినప్పుడే అదే. ఇందాక ఎవరో ముసలమ్మ నేను ఈ చీర కట్టుకుంటే చిన్నప్పటి రంగాజమ్మ గారిలా ఉన్నావన్నది. అలానా? అయితే నాయన గారు మా తల్లి ప్రేయోమూర్తిని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చారు కాబట్టి మళ్ళా కళ్ళార నా ఆక్కుని తిలకించలేతించాలని వచ్చారు. అరుంధతి పసియద ఈ సంవిధాన భారం ఓర్వలే పతి పరిసంగమిచో నిద్ర. నాడు ఆమె నెమ్మదిగా శయ్యపైకి పవిత్రం స్పృశనీయం హస్తగృతమైన ఆమెను పొందు సౌందర్యాన్ని కళ్ళతో జూరాడి ఆమె అలాగే తానుడింది. మర్నాడు పూర్ణ పట్టపగలి వెందరు కాసినట్టే తెల్లమబ్బులు సూర్యమండల పిహితమై తపింపచేసి ప్రసన్నతా విధానాలై వెండలు కాసే శ్రావణ శుద్ధ పూర్ణిమ అవటంచేద 28 మనకి ఈ నెల పూర్ణిమ ఏద పవిత్ర దినం అని లక్ష్మణమ్మ గారు స్నానం చేసి జామున్నర అయిన తర్వాత వేణుగోపాల స్వామి వారి దర్శనానికి బయలుదేరి అది వరకే అర్చకులకు కబురు పంపబడడం చేసి స్వామికి అలంకారాలు చేసి కనిపెట్టుకొని రాణిగారు ఆలయాన ప్రదక్షిణ చేస్తూ దేవదాసి తనకన్నా ముందు తిరుగుతారు. రాణిగారు ఆమెను చూడాలని పక్కనున్న దాసీలతో ఏదో మాట. దేవదాసి తిరిగి చూడదు. అది వరకే దేవదాసి ఒక ప్రదక్షిణం పూర్తి చేయటం చేసి ఆమె వెనక్కి తిరిగైనా చూడకపోవడం. కానీ ముందు ముఖమంటంలో నిలిచి ఎగిరి గంట మ్రోగి లోపలికి పోయి అర్చకుడు రాణిగారు వస్తున్నారు ఆగవి అని లోపల ఏదో పడిన తప్పుడై పోయి చూడగా స్వామి శిరస్సు నెమలి పింఛంలో ఒదిగిన మాణిక్యం కింద పడి ఉంది. అర్చకుడు అటు ఇటు దాని పరీక్షించి దాని అబ్బ పుణ్యమాని అది పగల దాని అబ్బయిన సముద్రుడి పుణ్యం బాకండి, లేకపోతే అది ఇంకొక మాణిక్య నష్టం. అర్చకుడు తనతో తాను సంతోషం. దేవదాసి ఏమిటి స్వామి అని. అర్చకుడు మణి బాగుగా ఉన్నదని సంతోషం. ఏం లేదమ్మా, స్వామి చూడామని కింద పడింది, పగిలిందనుకున్న పగలల ఇలా రా శుద్ధుగా చూడామని బలిపీఠం దాటించరాదు అన్న. దేవదాసి వెళ్ళి చూసి ఆ మాణిక్యం సముద్రుడు స్వామి కూతుని ఇవ్వటం
ఆమె గుండెలోని ప్రేమంతా కూడా పిండి ఆకారంగా ఆయనకు కానికగా ఇచ్చినట్టు. ఆహా, మాణిక్యం చేతుల్లో గ్రహించి తన ఎదకు హత్తుకున్న ఎంత బాగుండు. అర్చకుడు తాను అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. తనకు ఆ భాగ్యం ఎక్కడి. ఇంతలో రాణిగారు వచ్చి దేవదాసి ఆమెను ఏమో ఊహించున్నట్టు స్వామిని చూస్తాడు. స్వామికి తనకు మధ్య ఇంకేమీ ఆమెకు గోతలు. ఆహా, ఆ మణిది ఎంత భాగ్యం. దాన్ని భగవంతుడి శిరస్సున ధరిస్తాడే. అది ఎన్ని నోములు నోచిందో. దేవదాసి బలిపీఠం దగ్గరవన్ రాణి వెనకవన్. అర్చకుడు మాణిక్యాన్ని మళ్ళా అమర్చి నెమ్మదిగా రాణిగారు వచ్చారు. వెనకకు పద. దేవదాసి రాణిగారిని చూసి ఎందుకో సిగ్గుపడి రాణిగారు ఆమెను చూసి మందహాసం చేసి కానీ ఆమె సిగ్గుపడుట ఎందుకో తెలియదు. రాణి ఆమె దగ్గరగా నిలబడి చెంగు తాగు. మరిచిపోయి తిని నీ పేరేమి? దేవదాస్. కానీ అన్న గిరిక అంటావు. నేను గిరికయే అంట. దానికి చిత్తం అనాలని తెలియదు. రేపటి నిర్గమిషం.